పెహల్గాం ఉగ్రవాద దాడిపై ఇవాళ లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చను లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదలుపెట్టారు. పెహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని స్పష్టం చేశారు. ఇక మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి సామర్థ్యాలు చాటి చెప్పాయని అన్నారు. పీఓకే పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపారని, మన సైనికులు 7 ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారని స్పష్టం చేశారు. కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశారని కూడా చెప్పారు. ఇక సింధూర్ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక అని, ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సైన్యానికి అభినందనలు తెలిపారు రాజ్నాథ్ సింగ్. దేశ ప్రజలను రక్షించడం తమ ప్రభుత్వ బాధ్యత అని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సైన్యం భారత్పై దాడికి దిగిందని, పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్నారు. భారత్ సైనికులు పాకిస్తాన్పై మిసైళ్లతో విరుచుకుపడ్డారని చెప్పారు. ఈ దాడుల్లో పాకిస్తాన్లోని మిసైల్ లాంచింగ్ స్టేషన్ ధ్వంసమైందన్నారు. శత్రువుల దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని అన్నారు. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా సైనికులు దాడులు జరిపారని, ఉగ్ర శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చారని వెల్లడించారు. భారత దాడులను అనేక దేశాలు సమర్థించాయన్నారు. సరిహద్దులు దాటి వెళ్లటం ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కాదని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థలను ధ్వంసం చేయటమే భారత లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. యుద్ధం తమ లక్ష్యం కాదని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పటమే భారత్ విధానమని అన్నారు. మనం చేసిన దాడులతో పాక్ కాళ్లబేరానికి వచ్చిందని చెప్పారు. భారత త్రివిధ దళాలను తట్టుకోలేక పాక్ డీజీఎంఓ వెంటనే ఫోన్ చేశారని అన్నారు. మాతృభూమి రక్షణలో భారత సైనికుల వీరత్వం కనిపిస్తోందని, భుజ్, ఉధంపూర్ స్థావరాలకు వెళ్లి భారత సైనికుల సత్తా ప్రత్యక్షంగా చూశామని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇదే సమయంలో విపక్షాలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు రాజ్నాథ్ సింగ్. సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నామని అన్నారు. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని, తాను 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి ఆలోచించి ప్రశ్నలు అడగాలని హితవు పలికారు రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ ప్రసంగం తర్వాత కాంగ్రెస్ సభాపక్ష నేత గౌరవ్ గొగోయ్ ప్రసంగించారు. పెహల్గాం ఉగ్రవాద దాడికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బాధ్యత వహించాలన్నారు. ఉగ్రవాద దాడి సమయంలో జమ్మూలో పర్యాటకులకు స్థానికులు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఈ దాడికి మతం రంగు పులుముతున్నారని అన్నారు. పెహల్గాం ఉగ్రవాదులను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. పెహల్గాం వరకు తీవ్రవాదులు ఎలా రాగలిగారో చెప్పారని నిలదీశారు. దేశ ప్రయోజనాల కోసం తాము కొన్ని ప్రశ్నలు అడుగుతామని, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే అని గౌరవ్ గొగోయ్ స్పష్టం చేశారు.